శ్రీ భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఫలితాలను ఎలా ఉంటాయో తెలియజేయగలుగుతారా? మంచి ప్రశ్న వేసావమ్మా. అయితే ఈ యొక్క వృషభ రాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. అరుణ కిరణజాలై రంజిత శావకాశ విద్రుత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్లకలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలాపరదేవతాయ నమో నమః. అస్మత్ పరమగురు పరమేష్ఠ గురు పరాత్పర గురు పరంపర గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జూన్ మాసంలో వారి యొక్క ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన వారి విషయం తెలుసుకుందాము. ప్రధానంగా కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా ఈ వృషభ రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా తీసుకుంటే వీరికి ఏకాదశంలో శని సంచారం, అదేవిధంగా దశమంలోని రాహు సంచారం, అదేవిధంగా దాన్ని ఏమంటారు సింహంలో కేతు సంచారం, అంటే చతుర్థ స్థానంలో కేతు సంచారం. అదేవిధంగా ఈ యొక్క జూన్ 2వ తేదీన మిథున రాశి నుండి ఈ యొక్క గురుడు కర్కాటక రాశిని సంచరిస్తున్నాడు. అంటే ద్వితీయ స్థానం నుండి తృతీయ స్థానం 3వ స్థానంకి ఈ యొక్క గురు సంచారం అనేది జరుగుతున్నది. ఈ యొక్క ఫలితాలను తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. అయితే అంటే సుమారుగా ఒక 6 మాసాల నుండి ఈ యొక్క వృషభ రాశి వారికి అంత యోగదాయకంగా కనిపించట్లేదు. అయితే ఈ గురు సంచారం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది తల్లి. విద్యార్థులకి జూన్ మాసంలో ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా విద్యార్థులకి ఈ యొక్క జూన్ మాసంలో వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అయ్యా అంటే, ప్రధానంగా వీరు ఏ విద్య కోసం ప్రయత్నం అంటే ఉత్తమోత్తమటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. స్వల్ప మాత్రం చేతనే వీరు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా విద్య అంటే ఉన్నతమైనటువంటి విద్య కోసం, విదేశయానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. ఈ మాసంలో ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుందండి? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారి ఉద్యోగస్తులకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నారమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రమోషన్లు కలిగే సూచనలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా స్థానచలనం కూడా సూచిస్తున్నది. అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకున్నటువంటి ఫలితాలు కూడా సూచిస్తున్నాయి తల్లి. అవివాహితులకి ఎట్లా ఉంటుంది ఈ మాసం? అయితే ప్రధానంగా ఈ యొక్క జూన్ మాసంలో వృషభ రాశి వారికి వివాహ యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నది. ప్రథమంలోని వివాహం కొంచెం విఘ్నాలు అంటే వివాహ ప్రయత్నంలో విఘ్నాలు కలిగినప్పటికీ అంతిమంలో వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనబడుతున్నది. ఎందుకు అంటే గురుడు మిథున రాశి నుండి కర్కాటక రాశికి సంచారం అవుతున్నారమ్మా. ఎందుకంటే కర్కాటక రాశికి గురుడు ఉచ్చస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎన్నాళ్ళ నిండో వివాహ ప్రయత్నం కోసం చేస్తున్న వారికి వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనబడుతున్నది. కాబట్టి ఈ యొక్క జూన్ మాసంలో వివాహం కోసం అందరికీ కూడా విశేషమైనటువంటి శుభమైనటువంటి వార్త వినడానికి అవకాశం అయితే ఉంటుందమ్మా. జూన్ మాసంలో సంతాన యోగం కలిగే అవకాశం ఉందంటారా వివాహితులకి? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క జూన్ మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారికి సంతాన యోగ్యత అంత అనుకూలంగా లేనప్పటికీ దాన్ని ఏమిటంటారు, ఎందుకంటే వీరికి శని సంచారం అంత అనుకూలంగా లేదు, అదేవిధంగా కేతు సంచారం కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి దాన్ని ఏమంటారు, ఇప్పటి నుంచి మాసాంతంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది తల్లి. గురువు గారు, వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేయగలుగుతారు? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుందమ్మా. అయితే ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల్లో అంటే ప్రకృతి సహజంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత మాసం అంతా కూడా గ్రీష్మ ఋతువు ఎండాకాలం కాబట్టి దానికి సంబంధించినటువంటి
అంటే ప్రకృతి సహజమైనటువంటి అనారోగ్యాలు సూచించడానికి అవకాశం ఉంది, కానీ అంతకు మించి దాని ఏమిటంటారు విశేషంగా ఆరోగ్య సమస్యలు అయితే అంతగా బాధ పెట్టేటటువంటి గ్రహస్థితి ఏమి సూచించట్లేదమ్మా. కాబట్టి ప్రకృతి సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇలాంటివన్నీ కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురువు గారు, మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది అంటారు? అమ్మా, మంచి ప్రశ్న వేసావు తల్లి. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రధానంగా చక్కగా గణపతి హోమం చేసుకోవడం, తెల్ల జిల్లేడు పువ్వులతో గాని అదేవిధంగా గరికతో గాని చక్కగా గణపతికి హోమం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి విఘ్నాలు తొలగి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి ఒక కలిపి ఉన్నటువంటి స్థలం దగ్గరకు వెళ్ళి చక్కగా అక్కడ దీపారాధన చేసి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః. మరొక్కసారి చెప్తున్నాను, ప్రేక్షకులు శ్రద్ధగా వినండి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అంటూ ఈ నామాన్ని చదువుతూ అశ్వత్థ నారాయణ వృక్షానికి అంటే వేప చెట్టు రావి చెట్టు ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి చెట్టు దగ్గర వెళ్ళి ప్రదక్షిణం చేయడం ద్వారా గ్రహ దోషాలు పోయి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తల్లి. గురువు గారు, ఈ వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఏమిటి? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎరుపు వర్ణము, అదే విధంగా శ్వేత వర్ణము అంటే తెలుపు వర్ణము, అదే విధంగా నీలవర్ణమైనటువంటి వర్ణాలు ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. గురువు గారు, ఈ వృషభ రాశి వారికి కలిసి వచ్చే వారాలు ఏమిటి? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే సోమవారము, అదే విధంగా బుధవారము, అదే విధంగా శుక్రవారము కలిసి వచ్చే వారాలు తల్లి. మొత్తం మీద ఈ వృషభ రాశి వారి యొక్క ఫలితాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం అమ్మా, శుభమస్తు.